హలో ఆల్ విలేజ్ స్టైల్‌లో అప్పడాల కోసం పొట్టు ఉన్న మినపగుల్లో కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం బాగా దంచుకొని ఈ విధంగా చేసుకొని మిగిలింది జల్లించుకొని నల్ల పొట్టు ఉన్నదన్న తీసివేయాలి. ఈ మినుముల్లో చీమ మిరపకాయలు మేమైతే సగ్గుబియ్యం యూజ్ చేసాం. సగ్గుబియ్యం యూజ్ చేసి బాగా ఆడించుకున్న తర్వాత బియ్యం పిండితో దీన్ని పామాలి. కొద్దిగా బేకింగ్ సోడా మరియు కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక పెద్ద ప్యాన్‌లో వీటినన్నిటిని కలుపుకోవాలి. ఈ వాటర్‌లో బేకింగ్ సోడా, ఇంగువ, సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలా కలుపుతుంటూ ఉండాలి. ఈ విధంగా ముద్ద అయిపోయిన తర్వాత దీన్ని బాగా పేడించాలి. పేడిస్తేనే మంచిగా అప్పడాలొస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా పేడిస్తే తెల్లగా వస్తాయి. తెల్లగా రావడం కోసం ఇంకొద్దిగా సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాము. ఇప్పుడు మనం చపాతీ ముద్దలాగా చేసుకొని నువ్వుల్లో ముంచి చపాతీ ఏ విధంగా పాముతామో పాముకోవాలి. ఈ విధంగా అన్నీ పామిన తర్వాత ఎండలో బాగా ఆరపెట్టుకుంటే టేస్టీ అండ్ హెల్తీ అప్పడాలు రెడీ అయిపోతాయి.